जी मैम। ఈరోజు అందరికీ జై బాబా అండి. ముందుగా ప్రీతమ తండ్రి అవతార్ మెహర్ బాబాకి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఈరోజు బాబా ఒక భరోసా ఇచ్చారు మనకి. అధైర్యపడకండి, నీకు తోడుగా నేనున్నాను అంటూ ఒక 1962లో నవంబర్ 2వ తేదీన బాబా ఒక చార్ట్ తయారు చేయడం, దాని గురించి చెప్పడం జరిగింది. అంతకు ముందుగా అసలు మనం ఎలాంటి అవతారాన్ని ప్రేమలో ఆ అండలో ఉన్నాం, అసలు మనసు చేసే పనేంటి, మనసే ఒక మహా అద్భుతం అన్న బాబా విషయాన్ని తెలుసుకుంటూ, ఈ అధైర్యపడకు, నీకు తోడుగా నేనున్నాను అని బాబా చెప్పిన మాటల్ని ఈరోజు మనం తెలుసుకుందామండి. మామూలుగా అయితే ఈ మాయలో ఉన్న మానవుడు సత్యాన్ని తెలుసుకునే వరకు అజ్ఞానంలోనే ఉంటాడు అంటున్నారు బాబా. మాయలో ఉన్న మానవుడు సత్యాన్ని తెలుసుకునే వరకు అజ్ఞానంలోనే ఉంటాడు. మానవ రూపం ధరించే నాటికి ఆత్మకి ఏర్పడిన చైతన్యం పరిపూర్ణమవుతుంది. ఇది మనందరికీ తెలుసు. అంటే రాయి నుంచి మానవుడిగా వచ్చే వరకు కూడా చైతన్యం వృద్ధి చెందుతూ 100% చైతన్యం వృద్ధి అయిపోయి ఇంకా మానవుడు అయ్యాక ఇంక వృద్ధి చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే పూర్తి చైతన్యం వచ్చేసింది కనుక. అలా పరిపూర్ణమవుతాడు మానవుడు. భగవద్ అనుభవం పొందడానికి సరిపడా చైతన్యం ఉంటుంది అతనిలో. అంటే ఇక చైతన్యం అభివృద్ధి చెందే అవసరం ఉండదు. అయితే చైతన్యం దృష్టి భగవంతుని వైపు మరలకుండా మాయ వైపు ఆకర్షింపబడుతుంది అంటున్నారు. ఆ చైతన్యం వృద్ధి చెందాక, ఇన్ని అనుభవాలు తెలుసుకున్నాక భగవంతుడి వైపు తిరగాలి, కానీ తిరగటం లేదు. ఎందుకు? ఈ సంస్కారాల వలన అంటున్నారు. దానికి కారణం ఆత్మ ప్రయాణంలో ప్రోగు చేసుకున్న సంస్కారాలు అంటున్నారు బాబా. అంటే రాయి నుంచి మానవుడి వరకు ప్రోగు చేసుకున్న సంస్కారాలు. కానీ వీటిని ఖర్చు చెయ్యాలంటే అనుభవాలు పొందాలి అంటున్నారు బాబా. అంటే సంస్కారం ఒకటి తయారైంది అంటే, అందుకే బాబా సంస్కారం లేని బంధంతో ఉండండి అని బాబా అందుకే తామరాకు మీద నీటి గుట్టులా ఉండండి అనేది. ఎందుకంటే సంస్కారం అయితే దాన్ని నువ్వే మళ్ళీ ఖర్చు పెట్టాలి. అది అనుభవంలోకి వచ్చేలా ఖర్చు చేసుకోవాలి. ఈ బాధ్యత నీదే అంటాడు తండ్రి. కాబట్టి వీటిని ఖర్చు చెయ్యాలంటే అనుభవాలు పొందాలి. మానవుడు తన ఆత్మ ప్రయాణంలో కూడగట్టుకున్న సంస్కారాలను తనంతట తాను తొలగించుకోలేడు. ఎలాగా? సంపూర్ణ సద్గురు కృపకు పాత్రుడైతే మాత్రం సంస్కారాలు తొలగించబడతాయి. అంటే ఒకవేళ ఒక సంస్కారం అనుభవించాలి అనుకోండి, అది ఒకవేళ సద్గురువు ఆ కృపతో మనం దాన్ని దాటేయగలిగితే, అందుకే బాబా నా ఇచ్చని అంగీకరించండి అని చెప్పి మై విష్ ఇచ్చారు. హౌ టు లవ్ గాడ్ ఎందుకు ఇచ్చారంటే ఇలాగే, ఇది సంస్కార రాహిత్యం చేసుకోవాలంటే భగవంతునికి దగ్గరగా జరగడం, ఆయన కృపతో సంస్కార రాహిత్యం చేసుకోవడం, ఇవన్నీ జరుగుతాయి అని చెప్తున్నారు బాబా. ఒక సంపూర్ణ సద్గురు కృప కనుక ఉంటే నీవు తేలిగ్గా దాటేస్తామట. ఏ కష్టాన్నైనా సుఖానైనా దేన్ని అతుక్కుపోవు. సుఖాన్ని చూసి ఆనందించవు, కష్టాన్ని చూసి కంగారు పడవు. ఆ కృప లభించాలి అంటున్నారు బాబా. అంటే మనం ఏంటంటే మన నిజస్థితిని మర్చిపోయి అజ్ఞానంలో మనల్ని మనం పరిమితంగా భావిస్తూ మాయలో అనేక బాధలు కష్టాలు పడుతూ ఉంటాం. బాబా చెప్తూనే ఉంటారు, ఇది నీ స్థితి కాదు, నువ్వు పరమాత్మలో నుండి విడివడిన ఆత్మవి, నువ్వు పరమాత్మలోనే చేరుకోవాలి, భగవంతుడు ఒక్కడే సత్యం, ఇదంతా మాయ అని బాబా ప్రతి అవతారంలో వచ్చి చెప్పినా కూడా మనకు అవగతం కావట్లే. ఎందుకంటే అజ్ఞానులమైన మనం సాక్షాత్తు భగవంతుడు మన మధ్యకు వచ్చి ఈ భూమి నుండి మీకు నేను విముక్తి ప్రసాదిస్తాను, రండి నా చెంతకు రండి, నా కొంగునే పట్టుకుని ఉండండి, నన్ను ప్రసన్నం చేసుకోవడానికి నిండు హృదయంతో ప్రేమించండి. ఇవన్నీ మాటలు ఎక్కడంటున్నారండి బాబా? ప్రతి దాంట్లోనూ సందేశం కూర్చి ప్రతి ఒక్క ప్రేయర్లోనూ సందేశంలోనూ ఈ మాటలన్నీ ఉన్నాయి. నేను విముక్తిని ప్రదర్శిస్తాను, నా చెంతకు రండి మెహర్ బాబాస్ కాలింగు, నా కొంగునే పట్టుకుని అంటే మండలీ ప్రార్థన, ఇలా చిన్న చిన్న పదాలు సందేశాలు ప్రేయర్స్ ప్రతి చోట బాబా మనకి తెలియపరుస్తూనే ఉంటున్నారు. అంటే భగవంతునితో అతుక్కుని ఉంటే, ఆయన సాన్నిధ్యంలో ఉంటే, ఆయన్నే సీరియస్ గా తీసుకుంటే కనుక సంస్కార రాహిత్యం జరుగుతుంది. జీవిత గమ్యం అన్ని సులువవుతాయి.
అప్పుడు ఈ మాయలో ఈ బాధలు కష్టాలు చూసి నువ్వు బాధపడవు అంటున్నారు బాబా. అంటే ఈ మాయ బంధనాల నుండి, ఈ అజ్ఞానం నుండి బయటపడే తేలికైన మార్గం ఏంటి? బాబాయ్ మన భాగ్యం కొద్దీ ఆయన ఏం చేస్తున్నాడు? నువ్వు నిన్ను నీవు ప్రేమించుకోలేనంత రీతిలో నేను నిన్ను ప్రేమిస్తున్నానని గుర్తుపెట్టుకో అన్నారు. అందుకే బాబా ప్రేమ మార్గం, ఈ ప్రేమ మార్గం చాలా తిరుగులేనిది. నిన్ను భగవంతుని దరి చేరుస్తుంది, నిన్ను భగవంతుడిగా కూడా చేస్తుందని బాబా చెప్పారు. ఈ అవతార కార్యంలో బాబా చేసేదేంటి ప్రధానంగా? ప్రతి హృదయంలో ప్రేమ బీజం నాటడం. అంటే సశరీలుగా ఉండగా పూర్తి చేస్తా అంటే ఈ ప్రేమ బీజం నాటడం వల్ల ఏమవుతుందండి? అది 100% పూర్తి చేశాను నా వర్క్‌ని కూడా బాబా చెప్పారు. కానీ దీన్ని ఈ ప్రేమ బీజం నాటేశాక ఈ ఈ వీటికి సంరక్షించి, పెంచి పోషించడం అన్న బాధ్యత ఎవరిది? మన మీద పెట్టాడు బాబా. అది ఎప్పటికైనా ఫలించి పుష్పిస్తాయి అనే భరోసాతో ఆ ప్రేమ బీజాలు నాటాడాయన. అలాగే బాబా ఇచ్చింది ఏదైనా సరే, ఒక హౌ టు లవ్ గాడ్ చూసుకున్నా, మై విష్ చూసుకున్నా, ఇవన్నీ కూడా మనం ఏం చేస్తున్నామంటే సందేశాల కిందే ఆలోచిస్తున్నాం తప్ప, ఇవి మన జీవితంలో ఆచరిస్తే, ప్రయత్నం చేస్తే అంటే ఎప్పటికైనా సఫలీకృతం అవ్వగలం. ఎందుకంటే ఆల్రెడీ ప్రేమ బీజాలు నాటాడు కనుక ఆయన. బాబా ప్రేమికులనే హోదాని ఇచ్చాడు కనుక, వీటిని సందేశాలుగా కాకుండా ఏదో ఒకటి తీసుకోండి, ఆచరించండి అని బాబా ఎందుకు ప్రతిసారి ఎందుకు చెప్తున్నారంటే, ఈ దేనికి కంగారు పడిపోమనమాట. ఆయన మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఏదో ఒక బాబా సందేశమో, బాబా విషయాలో, బాబా పాటలో ఈ ఈ అదృష్ట భాగ్యం ప్రభువే కల్పించాడు. మాయకి అతుక్కోకుండా ఇలా ఉండొచ్చు అనే ఒక సౌకర్యాన్ని ఈ ఆన్‌లైన్ స్కైపుల ద్వారా మనకు కలిగించాడు. చాలా మంది తరిస్తున్నాం కూడా, అర్థం చేసుకున్నాం కూడా. కానీ ఆచరణలో కొంచెం కష్టమవుతోంది. అందుకనే బాబా ఏం చేస్తున్నారు పాపం మార్నింగ్ మనం ప్రార్థన చేసే దానిలో కూడా అధికాధికంగా నన్ను ప్రేమించండి, నా కొంగు పట్టుకోండి, నేను ఎంత ఉన్నతోన్నతుడను, నా పాదాలు పట్టుకొని ఉండండి, మీ తప్పును తప్పుగా గుర్తించి మళ్ళీ చేయకుండా అంటే ఆలోచనలోకి రానివ్వండి గానీ ఆచరణ చేయకండి. ఇలా మనం చూస్తే మనం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఏదో ఒక రకంగా బాబా మనకు అందిస్తూనే ఉంటున్నాడు. ఏంటి నీ జీవిత గమ్యం, లక్ష్యం ఇది అని చెప్తున్నాడు. ఒక ప్రార్థన అవ్వనండి, ఒక పాట అవ్వనండి, ఒక మాట అవ్వనండి, ఏదో రకంగా రోజుకొక్కసారైనా బాబా సంగతులు మన మైండ్‌లోకెళ్తున్నాయి. కానీ వాటిని తేలిగ్గా తీసుకోకుండా అంటే ఎందుకు బాబా ఇవన్నీ ఇచ్చారు అంటే ఆల్రెడీ బీజం వేసేసాడు. వాటికి సంరక్షించాలి అంటే ఇలాంటి బాబా చెప్పిన విషయాలు వింటున్నప్పుడు మనం వాటిని పదాలుగా కాకుండా మన జీవితాల్లో ఆచరించే ప్రయత్నం చేయాలి. కానీ మనకు కంగారొస్తుంది. ఎలా ఆచరిస్తామండి ఈ ఈ మాయా ప్రపంచంలో అంటే బాబా అంటారు, "ఇదంతా చేసేది మీరనుకుంటున్నారా? మీరు కాదు మీ మనస్సు" అంటున్నారు బాబా. మనస్సు కారణంగానే మాయ లేదా భ్రాంతి ఆవిర్భవించింది. మనస్సు అనేది అద్భుతాలలోకెల్లా మహా అద్భుతమైనది అంటున్నారు బాబా. అన్నిట్లికి కారణం ఈ మనస్సే. ఈ మనస్సు ఎలా పనిచేస్తుందంటే ఉదాహరణ చెప్తున్నారండి బాబా. ఒక ప్రతిమని లేదా విగ్రహాన్ని తయారు చేయడానికి ముందు మట్టితో ఆ విగ్రహం యొక్క నమూనాను తయారు చేస్తారు. ప్రతిమ తయారు కాగానే మట్టి నమూనా తొలగిస్తారు కదా! అలాగే ఇంటిపై స్లాబ్ వేసే ముందు చెక్కలతో పైకప్పు నమూనాను ముందు ఆధారంగా ఏర్పరుస్తారు. అంటే స్లాబ్ నిలవడానికి కింద కర్రలు కడతారు. స్లాబ్ వేయడం పూర్తయిన వెంటనే ఏం చేస్తారు? ఆ నమూనా పైకప్పును తొలగిస్తారు. అంటే ఈ ఈ కర్రలను తొలగించేస్తారు. అలాగే కూడా ఒక గుడ్డు ఉందనుకోండి, కోడిగుడ్డు. బాబోయ్! ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారో ఈ మనసు గురించి మనకు అవగతం కావడం కోసం. కోడిపిల్ల బయటికి రాగానే ఏమవుతుంది? ఆ పై పెంకు పగిలిపోతుంది. అలా మనసు ఆవిర్భవించడంలోని ఉద్దేశం నెరవేరగానే అది నశిస్తుంది అంటున్నారు. అంటే ఎలా మనసు నశిస్తుంది అంటే, ఈ అచైతన్యం అనంత చైతన్యంలో లీనమైనప్పుడు అంటున్నారు. జీవాత్మకు నేను భగవంతుడను అనే జ్ఞానాన్ని ప్రసాదించే మహత్వపూర్వక కార్యాన్ని మనసు నెరవేరుస్తుంది. ఆ జ్ఞానం సిద్ధించిన వెంటనే భ్రాంతి తొలగిపోతుంది అంటున్నారు. ఎలా తొలగిపోతుందంటే, సూర్యోదయం కాగానే చీకటి ఎలా తొలగిపోతుందో,
మహాద్భుతమైన మనసు కడకు నశించిపోవడానికి ఉనికిలోకి వస్తుంది అంటున్నారు. అయితే మనసు తనంత తాను నశించుకోలేదు. మనసుపై ముద్రింపబడిన సంస్కారాల చిక్కుముడులు అంటే ఈ బంధనాల నుండి తనకు తాను విముక్తిని పొందలేదు. అది తనకు గల బుద్ధి బలంతో తనకు తాను అధిగమించినట్లు నశించినట్లు నటిస్తుంది. అంటే అంతలోనే చూడండి వైరాగ్యం, అంతలోనే మళ్ళీ మాయకు అతుక్కుపోవడం ఇట్లా ఉంటుంది చూడండి. ఎవరైనా పోయినప్పుడు ఏముంది, జీవితం అంతా మాయ అండి, అందరం వెళ్ళిపోవలసిన వాళ్ళమే, ఇట్లా ఉంటుంది. అది ఎలాంటి వైరాగ్యం అంటే బాబా ఉదాహరణ చెప్తున్నారు. ఒక పాము లేదా తేలుని చంపే ముందు చివరి ప్రయత్నంగా చచ్చినట్లు నటించి బతికి బయటపడే ప్రయత్నం చేసినట్లుగానే మనస్సు కూడా తాను నశించినట్లు నటిస్తుంది. మనస్సు నశించగానే భగవత్ అనుభవం కలుగుతుంది. అంటే నిజమైన మనసు నటిస్తే గనక భగవద్ అనుభవం కలుగుతుంది. కానీ అప్పటికప్పుడు కలిగే వైరాగ్యం, అప్పటికప్పుడు కలిగే ఈ విరక్తి భావం, ఇవి ఎలాంటివంటే చచ్చిపడినట్టు నటించే తేలు పాము లాంటివి. అక్కడ మనసేమీ నశించదు, చచ్చిపోయినట్టు నటించి మళ్ళీ బతికేస్తూ ఉంటుంది మనస్సు. మళ్ళీ మాయకు అతుక్కుపోతూ ఉంటుంది, భ్రాంతి నిజం అనుకుంటుంది. కాబట్టి నిజంగా మనోనాశనం జరగాలి అంటే ఈ మనసు పనిచేసినంత కాలం కూడా ఇది సాధ్యం కాదు అంటున్నారు. ఎందుకంటే మనసు రకరకాల రూపాలు సృష్టించేస్తూ ఉంటుంది. ఇక్కడున్న మనసు ఇంకో రకంగా ఆలోచిస్తుంది, ఇంకో రకం ఇంకో పని చేస్తుంది, ఇంకో వైపుకి వెళ్ళిపోతూ ఉంటుంది. దీన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అంటున్నారు బాబా. మనసు పనిచేసినంత కాలం అనేక రూపాలను సృష్టిస్తుంది. అది నశించగానే రూపాల అనేకత్వం కూడా నశిస్తుంది అంటున్నారు. అంటే మనస్సే సృష్టించిన ఈ మాయా, భ్రాంతి లేదా స్వప్నం అన్ని మనసుతో పాటే నశిస్తాయి. ఆపై అందరిలో అన్నిటిలో వ్యాపించి ఉన్న అవిభాజ్యమైన ఆత్మ యొక్క ఏకత్వం మాత్రమే మిగిలి ఉంటుంది అంటున్నారు. ఇదంతా జరగాలి అంటే బాబా ఏం చెప్తున్నారంటే దానికి ఒక దివ్య దృష్టి అని మెహర్ ప్రభు చరిత్రలో బాబా జూలై 22, 1925లోనే 24లోనో బాబా చెప్పారండి. ఇది దివ్య దృష్టి అని బాబా ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అంటే ఈ భ్రాంతి అనేది ఎలా ఉంటుంది, మనసు ఎలా పనిచేస్తుంది అంటే ఒక 25,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి, పిల్లలు. వాళ్ళందరికీ ఒక వస్తువుని చూడమని పెడతాం. ఆ వస్తువు ఒక బంతి అనుకోండి. ఇది బాబా చెప్పిన ఎగ్జాంపుల్. ఎప్పుడంటే ఒక్క నిమిషం, అది హాస్పిటల్కి వెళ్ళి బాబా అక్కడ గుడ్డి వారి స్కూల్కో దేనికో వెళ్ళి చెప్తారు. ఇది ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు చెప్పిన సందేశం. దివ్య దృష్టి గురించి అక్కడ చెప్పారు బాబా. ఒక 25,000 మంది పిల్లలకి ఒక వస్తువుని చూడమని ఇచ్చామనుకోండి, ఆ వస్తువు ఒక బంతి అనుకుందాం. ఇప్పుడు దృష్టి భగవంతుడిది అనుకుందాం అంటున్నారు బాబా. పిల్లలు 25,000 మంది, 20,000 మందో ఒక వస్తువుని చూస్తున్నారు. ఆ వస్తువు ఏంటి? బంతి. ఈ బంతి ఈ పిల్లలు మధ్యన చూడడం ఉంది చూసారా, ఆ దృష్టి అది భగవంతుడు అనుకుందాం. దాని అర్థం ఏంటంటే ఈ 20,000 కన్నుల నుండి చూసేవాడు భగవంతుడు అనుకుందాం అంటున్నారు బాబా. అందరి కళ్ళకు రంగురంగు కళ్ళద్దాలు తగిలించి వాటి ముందు ఒక బంతిని ఉంచండి. ప్రతి కంటి చూపు ఒకటే, అంటే చూసేది ఒకటే, కానీ ఈ కళ్ళను చూస్తున్న వస్తువు కూడా ఒకటే, కానీ బంతి ఒకటే, చూపు ఒకటే. కానీ ఈ కళ్ళద్దాలు పెట్టుకుంటున్నారు కదా, ఒకడు ఎర్ర కళ్ళద్దాలు, ఒకడు నల్ల కళ్ళద్దాలు, ఒకడు పసుపు కళ్ళద్దాలు. ఇలా కళ్ళద్దాల డిఫరెన్స్ వలన బంతి ఒకడికి ఎర్రగా కనిపిస్తోంది, ఒకడికి నల్లగా కనిపిస్తోంది, ఒకడికి తెల్లగా కనిపిస్తోంది. చూపు ఒకటే, బంతి ఒకటే, కానీ ఈ 25,000 మంది రకరకాల రంగుల్లో ఆ బంతి కనిపిస్తోంది అంటే ఎక్కడుంది తేడా? ఆ తేడా వారు ధరించిన కళ్ళద్దాల రంగుల్లో ఉంది అంటున్నారు. ఆ వివిధములైన రంగులే మనస్సు అంటున్నారు బాబా. అంటే వివిధములైన అద్దాలను వివిధములైన శరీరాలుగా చెప్పుకోవచ్చు. అంటే ఈ కళ్ళద్దాలు, రంగురంగు కళ్ళద్దాలంటి శరీరాలు అంటున్నారు బాబా. ఆ బంతి ఉంది చూసారా, అద్దాల ద్వారా బంతిని చూస్తాడు, అలా చూసేవాడు భగవంతుడు. రంగు మాత్రం మనస్సు అంటున్నారు. ఇంకా అద్దాలు శరీరాలు లాంటివి. భగవంతుడు ఒక్కడే, బంతి కూడా ఒక్కటే. కానీ భగవంతుడు ఈ భ్రాంతిని వేరు వేరు మనస్సుల ద్వారా వేరు వేరు విధాలుగా అనుభవిస్తున్నాడు అంటున్నారు.
బాబా ఇంకా క్లియర్ గా చెప్తున్నారండి. అందరి ఆలోచనలు వేరుగా ఉంటాయి, అనుభూతులు వేరుగా ఉంటాయి, సుఖ దుఃఖాల తాలూకా అనుభవాలు కూడా వేరేగా ఉంటాయి. దీనికి కారణం అందరికీ వేరు వేరు మనస్సులు ఉండడం అంటున్నారు. ఆలోచనలు, అనుభవాలు, మనస్సులు, శరీరాలు వేరువేరుగా ఉన్నా వీటి ద్వారా అనుభవిస్తున్న వాడు మాత్రం ఒక్కడే. ఎలాగంటే భంతి అనే భ్రాంతిని ఒక్కడైన భగవంతుడు అనేకమైన రూపాల ద్వారా, మనస్సుల ద్వారా అనేక విధాలుగా అనుభవిస్తున్నట్లు అతను రంగులను, అద్దాలను కాదు చూస్తుంది. అంటే ఈ ఒక పరమాత్ముడు, మనకి కోడిపిల్ల, తుంటరి కోడిపిల్ల స్టోరీ కూడా మనం తెలుసుకోవాలి. అంటే తరచూ చెప్తూ ఉంటాం, ఆ కోడిపిల్ల బయటకు వచ్చేసి ప్రయాణం అంతా చేసేసి ఇది భ్రాంతి, మాయా అని తెలుసుకుని, నేను భగవంతుని తెలుసుకుని వెనక్కి వెళ్ళిపోయింది. కానీ ఆ తొంటరి కోడిపిల్లతో పాటు బయటకు వచ్చేసాయి కదా, వాటి కోసం మళ్ళీ పాపం ఆ కోడిపిల్ల వెనక్కి వచ్చి వీటన్నిటిని తీసుకెళ్ళడానికి ప్రయాణం చేస్తోంది. అప్పుడు ఏమవుతుందండి, దానికి అందరూ కూడా తన 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 స్వరూపాలని తెలుసు. కానీ విడిపోయిన కోడిపిల్లలు నేను వేరు కాదు. ఇప్పుడు మహాసాగరంలో నీటి బంధువు నేను వేరు, సముద్రం వేరు అనుకున్నట్లుగా ఈ తుంటరి కోడిపిల్ల ఎప్పుడైతే నేను భగవంతుని తెలుసుకుందో, దానికి మిగిలిన కోడిపిల్లలన్నీ కూడా భగవంతులాగా కనిపిస్తాయి. బాబా కూడా అంటారు కదా, నేను భగవంతున్నే, మీరు భగవంతున్నే, మీరు ఎరుక లేకుండా ఉన్నారు, నేను ఎరుక కలిగి ఉన్నాను. అంటే ఆయనకి మనం అందరం కూడా పరమాత్మ స్వరూపులుగానే కనిపిస్తాం. కానీ మనమేంటి, బాబా వేరు, మనం వేరు. అంటే మన మనస్సు అలా వివిధ రకాలుగా పనిచేయడం వలన మనకి మన స్థాయి తెలియటం లేదు. అది తెలియపరచడానికే ప్రతిసారి కిందకి దిగి వస్తున్నాడు భగవంతుడు. ఇదంతా చేసేది మనస్సు అంటున్నారు బాబా. ఇలా చెప్పినప్పుడు చాలా మంది అసలు కంగారు పడతాం మనం. ఎలాగండి ఈ మనసు నుంచి బయటపడాలి, ఎలా బాబాని పట్టుకోవాలి, ఈ మాయ, ఈ భ్రాంతి, దీనికి అతుక్కుపోతూ ఉంటాం. ఎప్పుడైనా అందు నుంచి విరక్తి కలుగుతుంది కానీ ఎప్పుడూ కలగదు. ఎందుకంటే మనసు రకరకాల రూపాలను చెప్తుంది కనుక అని బాబాయే చెప్తున్నారు. అందుకే బాబా ఎప్పుడూ కూడా నా సాన్నిధ్యంలో గడపండి, నా నామస్మరణ చేసుకోండి, నేను మీ ఊపిరి కన్నా దగ్గరగా ఉన్నాను, భగవంతుని ప్రేమించండి, ఇట్లా ఎందుకు ప్రతిసారి బాబా ఎలర్ట్ చేస్తూ, సందేశాలు ఇస్తూ, ప్రేయర్స్ ఇస్తూ, ఎందుకు ఈ ఈ అవతారం అంతా కూడా, ఏ అవతారంలో కూడా ఇన్ని ఇన్ని చెప్పలేదు అన్నాడు తండ్రి. ఎందుకు ఇంతలా చెప్పారంటే మాయ ప్రభావం ఎక్కువ ఉంటుంది కలియుగంలో. అందువల్ల తండ్రి చెప్తూనే ఉన్నాడు. అలాగా బాబా చెప్పినప్పుడు ఈ 1962లోనండి, ఈ ప్రాక్పశ్చిమ సమ్మేళనం జరిగినప్పుడు బాబా ఒక చార్ట్ తయారు చేశారట. 4 ప్రయాణాలు అనే అంశం మీద చార్ట్ తయారు చేశారు. అంటే ఇవన్నీ ఒక్కొక్క చోట ఈ మనసు గురించి చెప్పినా, ఈ బంతి గురించి చెప్పినా, ఈ భ్రాంతి గురించి చెప్పినా అన్నీ ఒక్కొక్క చోట చెప్తూనే ఉన్నాడు తండ్రి. మనస్తే చేస్తోంది, మీరు నా నుండి విడిపడిన వాళ్ళు, మీరు కూడా పరమాత్ములే, మాయతో ముడిపడి ఉండకండి, భగవంతుని సీరియస్ గా చెప్తూనే ఉన్నాడు. 1925 నుంచి తనకు విశ్వ కార్యక్రమంలో భాగంగా మానవుల్ని ఎరుకుపరుస్తూనే ఉన్నాడు ఆయన. కానీ మనకు అవగతం కావటం లేదు, ఎంత చెప్పినా అవగతం కావట్లేదు. ఆఖరికి 1962లో బాబా ఈ 4 ప్రయాణాలు అంటే మనకు తెలుసు కదా, ఈ ప్రయాణాల చార్టుని పెట్టారట. ఆత్మ ప్రయాణం, అంత ప్రయాణం అని ప్రయాణాలు ఉన్నాయి కదా, ఈ 4 ప్రయాణాలనే అంశం గురించి బాబా ఒక చార్ట్ని ఆధారంగా చేసుకుని బాబా చెప్పారండి చాలా అద్భుతంగా. అంటే ఈ మనస్సు గురించి, ఈ భ్రాంతి గురించి అన్ని కలగలిసి ఇక్కడ ఈ చాప్టర్లో చెప్పారు. కాబట్టి నేను అవి ఇవి కలిసి మొత్తం అసలు మనం ఎందుకు మాయకి అతుక్కుపోతున్నామో మనకు కొంచెం అవగతం అవుతుంది. ఎందుకు మాయకి డిటాచ్ అవ్వాలో కూడా ఈ ఈ చాప్టర్లో బాబా చాలా చక్కగా చెప్పారు. బాబా అంటున్నారు, ఆత్మ ప్రయాణంలో ముఖ్యంగా అంత ప్రయాణం గురించి మానవ మేధస్సుకు అతీతమైన ఎన్నో విషయాలను మీకు ఈ చార్ట్లో చెప్తున్నాను అంటున్నారు. ఇందులో కొంతైనా మీకు అర్థమైతే, ఒకవేళ అర్థం కాకపోయినా ప్రమాదం ఏమీ లేదు, దాని గురించి చింతించకండి. భగవంతుణ్ణి ప్రేమించడం మానవులకు సాధ్యం కాదని జీసస్ క్రీస్తుగా ఉన్నప్పుడే చెప్పాను. అందుకే నా వద్దకు రండి, నన్ను అనుసరించండి అన్నాడు క్రీస్తు. అంతవరకే మీకు అవసరం. అంటే బాబా అదే కదా చెప్తారు, నన్ను ప్రేమించండి చాలు, నా నామాన్ని స్మరించండి చాలు అని చెప్తూనే ఉన్నాడు ప్రీతముడు. అయినా కూడా సాధ్యం కావట్లేదు మనకి. అవతార కాలాల్లో
ఏ సాధకుడు ఈ దశలతో కూడిన అంత ప్రయాణాన్ని చేయవలసిన అవసరం లేదు. బాబా భరోసా ఇచ్చారు. ఈ 4 ప్రయాణాలు చూడగానే అందరూ కంగారు పడుతుంటే బాబా చెప్తున్నారు, జీసస్ క్రీస్తు టైంలోనే నా వద్దకు రండి అని చెప్పినా మీకు అవగతం కాలేదు. ఇప్పుడు ఏ అవతార కాలంలోనైనా సరే సాధకుడు ఈ దశలతో కూడిన అంత ప్రయాణాన్ని చేయవలసిన అవసరం లేదు. అవతారుని కృప నీపై ఉన్నట్లయితే నీవు ఉన్న స్థితి నుండి నీవు ఎక్కడ ఉండాలని భగవంతుడు సంకల్పిస్తాడో ఆ స్థితికి నిన్ను అవతారుడే తీసుకెళతాడు అంటున్నారు. అవతారుడు భూమిపై నుండగా శీఘ్రంగా గమ్యం చేరడానికి ఎవరికి ఎటువంటి రైళ్లు విమానాలు అక్కర్లేదు. ఆయన అనుగ్రహం ఉంటే చాలు అంటున్నారు బాబా. ఈ అనుగ్రహం కోసమే తాపత్రయపడమంటున్నారు బాబా. నేనిప్పుడు మీకు వివరించిన ఈ 4 ప్రయాణాలు ఇవి చాలా ఉపయోగకరం. కేవలం నాకు విధేయులై నన్ను ప్రేమిస్తూ నా ధామాన్ని గట్టిగా పట్టుకుని ఉంటే చాలు. అప్పుడు నేనెక్కడ ఉంటే మీరు కూడా అక్కడే ఉంటారు. ఒకవేళ మీరు అంత ప్రయాణం మొదలుపెట్టారనుకోండి, అప్పుడు కూడా మీతో పాటు నేనుంటాను. నాతో మీరు ఉంటారు. ఎందుకంటే ఆ ప్రయాణాల్లో ఆ భూమికల్లో కూడా నేను ఉంటాను. మీకు కనిపిస్తుందంతా భ్రాంతి, భగవంతుడు ఒక్కడే సత్యం అంటున్నారు. మీరు చేయవలసిన కర్తవ్యం ఏంటి? ఇదంతా భ్రాంతి అని తెలుసుకుని సత్యమైన భగవంతుని ప్రేమించాలి, దర్శించాలి, భగవంతుడిలో ఒకటవ్వాలి. అయితే భగవంతుని మీకు మీరుగా ప్రేమించలేరు. అందుకే బాబా ఒకసారి ఒక అతను వచ్చి, బాబా అతను కూడా నీ దాంట్ పరిధిలోకి వచ్చేలా చేసేలా చేయవా అంటే బాబా అదే అంటారు, నువ్వు నా పరిధిలోకి రావడానికి నేను నిన్ను ప్రేమించడం వల్ల నువ్వు నా పరిధిలోకి రాగలుగుతున్నావు. నీ ఫ్రెండ్ని నేను ఇంకా ప్రేమించలేదు, అందుకని అతను నన్ను ప్రేమించలేడు అంటారు. ఇక్కడ బాబా కూడా అదే అంటున్నారు, మీ చేతుల్లో లేదు. ఆ ప్రేమను భగవంతుడు మీకు కానుకగా ఇవ్వాలి. ఆయన కృపను పొందిన వానికి ఈ ప్రయాణాలతో సంబంధం ఉండదు అంటున్నారు. ఆయన ధామాన్ని మీరు పట్టుకుని ఉన్నట్లయితే ప్రయాణంలో మీరు ఏ మార్గంలో వెళ్తున్నారు, మీరు ఎక్కడికి వెళుతున్నారు అనే విషయాన్ని మీరు పట్టించుకోవలసిన అవసరం లేదు. చూసారా, బాబా ధామాన్ని అందుకే ప్రీతముడు తన స్థాయి తెలపడానికి పరవర్దిగారు ప్రార్థన, సంస్కార రాహిత్యం జరగడానికి పశ్చాత్తాప ప్రార్థన, మండలి ప్రార్థనలో నా కొంగు పట్టుకోండి, నా దామాన్ని పట్టుకోండి, అధికాధికంగా ప్రేమించండి. ఈ మూడిట్ల సారాంశం ఇందులో ఉందండి. అంటే ఆ ప్రార్థనలు నిజాయితీగా మనం చేస్తే ఈ భూమికలు గాని, ఈ ప్రయాణాలు గాని, ఈ గొడవంతా మీకు అవసరం లేదు. కళ్ళ గంతలు గట్టి తీసుకెళ్ళిపోతాను అంటున్నారు. కానీ ఎలా ఉండాలి మనం? ఆయన ఇచ్చిన అంగీకరిస్తూ బాబా చెప్పినట్లుగా నిజాయితీగా నడుచుకుంటే కనుక ఇవేమీ మీకు సంబంధం లేదు. ఏ ప్రయాణాలు ఏమీ మీకు సంబంధం లేదు. నేను నీతో పాడి ఉండి తీసుకెళ్తాను అంటున్నాడు. అందుకే హఫీజు మహాకవి చాలా అద్భుతంగా అధైర్య పడకు అని ఒక కవిత రాశారటండి. దాన్ని ఫ్రాన్సిస్ బ్రాబజాను ట్రాన్స్లేట్ చేశారు. అది తెలుగులో ఇచ్చారు ఇక్కడ. దాన్ని క్లుప్తంగా ఒక్కసారి మనం చదువుకుందాం. అంటే ఎంత ధైర్యాన్ని నింపుతాడు భగవంతుడు అనే దానికి హఫీజు మహాకవి చెప్పిన దాన్ని ఫ్రాన్సిస్ బ్రాబజాను ఒక టైటిల్ పెట్టి రాశాడు. దాన్ని కొంచెం క్లుప్తంగా ఏమంటున్నాడంటే హఫీజు మహాకవి, ప్రీతముని నీవెంత ప్రేమిస్తూ ఉన్నా ఆయన నుండి నీకు ఎటువంటి స్పందన రాకపోయినా అధైర్యపడకు. అయోమయంగా అగమ్యగోచరంగా ఉన్న ఎడారి లాంటి నీ జీవితం ప్రీతముని అనుగ్రహంతో ఏదో ఒక రోజు నందనవనంగా మారుతుంది. అందుకే బాబా ఏమంటారు, ముందు విశ్వాసం ఉంచండి నా యందు అన్నారు ఫస్ట్ సందేశం. తర్వాత ఏమంటున్నాడు హఫీజు, మార్గంలో విసిగి వేసారి ప్రీతము నుండి హృదయాన్ని మరొక వైపు మరల నీకు. ప్రీతముని పట్ల ఎప్పుడు ఉండే శ్రద్ధాభక్తులు, ఆరాధనా భావాన్ని అలాగే కొనసాగనివ్వు. ఆయనను ఆలస్యం చేయకు. నీవిప్పుడు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నా సహనంతో వాటిని భరించు. ఉన్న పరిస్థితులను తలుచుకుంటూ బాధపడిపోకు. నీ మనసులో కలిగిన విసుగును, అయిష్టతను, నీ హృదయంలోని బాధను నియంత్రించుకుని స్థిరంగా నిబ్బరంగా ఉండడం నేర్చుకో. ప్రీతమునితో ఒకటవ్వాలనే నీ కోరిక ఏదో ఒకరోజు తప్పక నెరవేరుతుంది. అధైర్యపడకు. నీ ఆత్మ ప్రయాణం పురోగమనానికి ఏది అవసరమో అదే చేస్తాడు నీ ప్రీతముడు. ఆత్మ ప్రయాణాన్ని ముందుకు నడిపించడం ఆయన నీకు తెలియకుండానే రహస్యంగానే చేస్తాడు. బాహ్యంగా నీకు కనిపించే కష్టాలు, బాధలు తట్టుకోలేక జీవితంపై ఆశను వదులుకోకు.
దిగులు చెందకు, అధైర్యపడకు. ప్రియతముని చేరాలని మొదలుపెట్టిన నీ ప్రయాణ మార్గం పూల పాన్పు కాదు. దారిలో ఎన్నో ఆటంకాలు, కష్టాలు, ఇక్కట్లు, ప్రతికూలతలు ఎన్నో ఎదురవుతాయి. వాటి కారణంగా నీ గమ్యం చేరే మార్గాన్ని తప్పుదోవ పట్టనీకు. ధైర్యంగా ముందుకడిగేయి. మాయ తన జిత్తులతో నీ శ్రమకు ఆటంకం కలిగించి దారిలో చెప్పలేని అవరోధాలు సృష్టిస్తుంది. కానీ మార్గం తెలిసినవాడు మార్గ నిర్దేశం చేస్తే తప్పక గమ్యాన్ని సురక్షితంగా చేరుకుంటావు. అధైర్యపడకు అంటూ ఆఖరిగా చెప్తున్నాడండి. దారి మొత్తం ప్రమాదాలతో నిండి ఉన్నప్పటికీ, దారి తెన్ను తెలియక దారి ఎంతకీ తరగనట్లు అనిపిస్తున్నప్పటికీ, నీవు మొదలుపెట్టిన ప్రయాణానికి ఆరంభం ఉంది కాబట్టి తప్పక అంతం కూడా ఉండి తీరుతుంది అంటున్నాడు. ఏదో ఒకనాటికి నీవు గమ్యం చేరుకుంటావు. నీవు నమ్ముకున్న నీ ప్రభువు నీకు సహాయపడతాడు. అధైర్యపడకు. నీకు సహాయం చేసే ఆప్తుడు భగవత్ స్వరూపుడైనప్పుడు ఇది కష్టం, ఇది ఇబ్బంది అని ఫిర్యాదులు చేసి ఆయనకు ఇబ్బంది పెట్టకు. ఏ పరిస్థితి అయినా ఆయన కల్పించినదే. ఏం చేసినా అది నా శ్రేయస్సు కొరకే చేస్తాడు అనే సదవగాహనతో అలవరుచుకో. మారు మాట్లాడకుండా ప్రేమ యొక్క షరతులను, పరీక్షలను, పరిస్థితులను ఆనందంగా స్వీకరించు. అసలు ఎంత అద్భుతంగా హఫీజు మహాకవి భగవంతుడి గురించి చెప్పాడు. అతన్ని ఎంత అద్భుతంగా ఫ్రాన్సిస్ బ్రాబజాన్ రాశాడు. బాబా కూడా చాలా సంతోషించారటండి. ఈ ట్రాన్స్లేషన్ విని బాబా కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పి అడిగి ఫ్రాన్సిస్ బ్రాబజాన్ చేత ఇది ట్రాన్స్లేట్ చేశారు. అసలు ఈ యుగానికి మానవుడికి కావలసిన ఎసెన్స్ అండి ఇవి. అంటే మనం ఒక్కొక్కసారి చాలా విసుగు చెందేసి తొందరపాటు పడి తొందర నిర్ణయాలు చేసుకుంటాం. ఒక కష్టం వచ్చినా, సుఖం వస్తే లిమిట్ లేకుండా ఆనందపడిపోతాం. కష్టం వస్తే ఇంక జీవితాన్నే ఏం చేసుకునే సిచ్యుయేషన్స్ కూడా చేసుకుంటూ ఉంటారు కొంతమంది. కానీ ఎంత ధైర్యాన్ని ఇచ్చాడు. నువ్వు నమ్ముకున్న భగవంతుని నువ్వు నిజాయితీగా ప్రేమిస్తే ఇవన్నీ వచ్చిపోయేవే అని గమనించు. ఇవన్నీ కూడా భగవంతుని దరి చేరడానికి మార్గాలు. వీటన్నిటినీ భగవంతుడు ఎప్పుడో ఒకనాడు, అంటే ఆరంభం ఉంది కనుక అంతం ఉంటుంది అంటున్నాడు. అంటే అంతం లేదని మనం కంగారు పడిపోతామని, ఎప్పటికైనా దీనికి అంతం ఉంటుంది. దీనికి నీకు ప్రభు సహాయం చేస్తాడు. కాబట్టి ప్రభుని ఎందుకు, ఏమిటి, ఎలా, అందుకే మొదటి హఫీజ్ సూక్తుల్లో కూడా నీకు నిజమైన బానిసవైతే ప్రభువుని ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు ఉండకూడదు అంటారు. ఇక్కడ కూడా అదే. నువ్వు నిజంగా భగవంతుని ప్రేమిస్తే నీ గమ్యం ఎప్పటికైనా తీరాన్ని చేరుతుంది. దానికి అంతం ఉంది. కానీ ప్రభువుని క్వశ్చనం చేయకు అంటున్నాడు. అసలు ఎంత అద్భుతమైన వర్డ్స్ ఇవి. చాలా నచ్చాయి నాకైతే. అంటే మనం రోజు చదువుకోవాల్సింది. దీన్ని ధైర్యం నింపుతుంది. ఇంత అద్భుతమైన దీన్ని ఫ్రాన్సిస్ బ్రాబజాన్ రాసుకునే భాగ్యాన్ని ప్రభు ఇచ్చాడు. కాబట్టి మెహర్ బాబా అంట మన గుండెల నిండా నింపుకొని, అంటే ఏం జరిగినా కూడా పక్కన నెట్టేయాలి. బాబాయే నాకు ముఖ్యం అనుకోవాలి. అంటే బాబా చెప్తారు కదా, నాకు విధేయులే నన్ను ప్రేమిస్తూ నా ధామాన్ని పట్టుకుని ఉంటే చాలు అని. అంటే అలా ఉండడం వల్ల ఏమవుతుందండి, గమ్యం చేరడానికి ఆయన చూపిన మార్గమే అతి దగ్గర దారి అవుతుంది. అదే రాజబాట. కాబట్టి బాబాని ప్రేమిస్తూ, ఆయన్ని స్మరిస్తూ, ఆయన చెప్పినట్లుగా ఆయనకు నచ్చే విధంగా మన జీవితాన్ని జీవిస్తే కనుక గమ్యం చాలా సులభతరం అయిపోతుందండి. అందుకని ఎంత చెప్పుకున్నా ఇదంతా మాయా భ్రాంతి అనుకోవాలి అంటే భగవంతుణ్ణి సీరియస్ గా తీసుకోవాలి మనం. అప్పుడు తీసుకున్నప్పుడే మిగతావన్నీ, ఏ బంధమైనా కూడా మాయతో ముడిపడే ఉంటుంది. ఏది శాశ్వతం కాదు అని మనకు అప్పుడప్పుడు అనుభవంలోకి వస్తుంది. కానీ ఆ టైంకి వస్తుంది, మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ టైంకి మళ్ళీ అతుక్కుపోతూ ఉంటాం. అందుకని ఈ ధైర్యంగా ఉండు అని ఈ పదాలు ఉన్నాయి చూడండి, వీటి రోజు చదువుకుంటే గనక నిజంగా మాయకి అతుక్కోవేమో అనిపిస్తుంది నాకు. కాబట్టి బాబా ఇచ్చిన ఈ భగవంతుని ప్రేమించినట్లు, మై విషు, ఇవన్నీ కూడా, ఈ సందేశాలన్నీ కూడా మన జీవిత గమ్యాన్ని త్వరితగతించడానికే ప్రభు ఇచ్చిన ఏ సందేశమైనా కూడా. ఈ ఈ ఇంత అద్భుతమైన ఈ పదాలు ఇవి చదివేటప్పుడు మనకి ఈ కంగారుతనాన్ని తగ్గించడం కోసమే బాబా ఈ పదాలు చెప్పించి రాయించారా అన్నంత అద్భుతమైన సరళిలో ఈ ఫ్రాన్సిస్ బ్రాబజాన్ రాయడం. అంటే ఇది హఫీజ్ రాసేటండి. దీన్ని బాబా ఫ్రాన్సిస్ బాబా చేత ట్రాన్స్లేట్ చేయించారు. దాన్ని తెలుగులో అవతార్ మెహర్లో వేశారు.
అసలు యాక్చువల్ గా హఫీజ్ రాసిన వాటిని ముందు ట్రాన్స్లేట్ చేసి తర్వాత దాన్ని డీటెయిల్ ఇచ్చారు. టైం సరిపోదని నేను ఆ డీటెయిల్స్ లోకి వెళ్ళి చెప్పాను. దీన్ని నేను వీలుంటే ఫోటో తీసి కూడా పెడతాను. జై మెహర్ బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా నిరంజన్ గారు. జై బాబా.